ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్. ఈ రోజు అయితే శారీ ప్రీ ప్లీటింగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడైతే శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చాలా ట్రెండ్ లో అయితే నడుస్తుంది. సో శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి, ప్రీ ప్లీటింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, క్లయింట్ దగ్గర మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, సెల్ఫ్ గా ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, కస్టమర్ లేనప్పుడు మనం మెజర్మెంట్స్ లేకుండా ఎలా చేయాలనేది అయితే నీట్ గా అయితే నేను ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా మీరు చూసినట్టయితే నీట్ గా అయితే మనం నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ప్రోడక్ట్ నాలెడ్జ్ అనమాట. అది దేనికైనా కూడా ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో నోట్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ప్రీ ప్లీట్ చేయడానికి శారీ, తర్వాత ఐరన్ బాక్స్ అండి. ఈ ఐరన్ బాక్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో ఐరన్ బాక్స్ అనేది నేనైతే స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే వాడుతున్నాను. సో స్టీమ్ ఐరన్ బాక్స్ కానీ యూజ్ చేసినట్టయితే శారీకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ప్లస్ ప్లీట్స్ అనేది చాలా నీట్ గా అయితే ఐరనింగ్ అనేది చాలా నీట్ గా అయితే వస్తుంది. సో ఐరన్ బాక్స్ అనేది ఇదండి. స్టీమ్ ఐరన్ బాక్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ స్టీమ్ అనేది ఈ హోల్స్ లోంచి అయితే స్టీమ్ వస్తుంది. సో మనం ఈ స్టీమ్ ని ఇక్కడ వాటర్ పోసుకోవాలి. సో ఇది ఇట్లా ఇక్కడ మాక్సిమం అనేసి వాళ్ళు ఇస్తారనమాట. సో ఆ మాక్సిమం అన్నంత వరకు వాటర్ ఈ హోల్ దగ్గర చూపిస్తుంది, ఈ హోల్ లో అయితే పోసి మనం ఇది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి ముందర ఇలాగా స్ప్రింకిల్ అవుతుంది అనమాట వాటర్. ఇది ప్రెస్ చేసామంటే వాటర్ ఇక్కడ చిన్న హోల్ లోంచి అయితే ఇక్కడ నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. సో ఇటు పక్కది ఉన్నది ఇట్లా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ వాటర్ అనేది బ్లష్ టైప్ లో వస్తుంది అనమాట ఇలాగా. సో మనం ఇలాగా ఐరన్ చేసేటప్పుడు ఇలా తీసుకుంటూ ఇలాగా ఐరన్ చేసినట్టయితే ప్లీట్స్ అనేది ఐరన్ అనేది మనకి నీట్ గా అయితే వస్తుంది. ఎప్పుడు మనం ఇది వచ్చే సిల్క్ లో ఉండేలాగా అయితే చూసుకోవాలి. కాటన్ పెట్టామంటే ఎక్కువ హీట్ కి శారీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పుడు మనకి సిల్క్ లోనే పెట్టుకోవాలి. ఇది ఒకటి మనం ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ వచ్చి మనకు కావాల్సింది టేప్. మెజర్మెంట్స్ తీసుకోవడానికి టేప్ అయితే ఒకటే అవసరం. తర్వాత పిన్స్ అనమాట. పిన్స్ లో 3 టైప్స్ ఆఫ్ పిన్స్ కావాలి. ఒకటి 0 సైజ్, ఇంకొకటి 1 సైజ్ అండ్ 2 సైజ్. 3 సైజెస్ అయితే పిన్స్ కావాల్సి వస్తుంది. పిన్స్ తర్వాత మనకి కావాల్సింది క్లిప్స్ అనమాట. సో ఇలాగా ప్రీ ప్లీట్ చేసిన తర్వాత ఇలా ఇలాగా మనం హోల్డ్ చేసుకోవడానికి అయితే ఈ పిన్స్ అయితే ఈ పిన్స్ అయితే ఈ పెగ్స్ అనేది కావాలన్నమాట. నా దగ్గర అయితే స్టీల్ పెగ్స్ ఉన్నాయి. సో మనకి ఆన్లైన్ లో చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ పెగ్స్ అయితే ఉంటున్నాయి. ఇంకా అది కాకుండా ఇంకా మనకు కావాల్సింది ఇలాంటి హీట్ ప్రొటెక్షన్ మ్యాట్ అయితే కావాలి. సో ఇవైతే మనకి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయి. సో దీన్ని కానీ మనం యూజ్ చేసి బిగినర్స్ అయితే దీన్ని శారీ పైన దీన్ని ఇలా పెట్టుకొని దీనిపైన కానీ యూజ్ చేసినట్టయితే శారీకి డ్యామేజ్ కాకుండా అయితే ఉంటుంది. ఇంకా కవర్ అనమాట. సో ఈ కవర్ వచ్చి శారీ మొత్తం ఐరన్ అయిపోయిన తర్వాత బాక్స్ ఫోల్డ్ చేసి ఈ శారీలో పెట్టి దీనికైతే స్టిక్కర్ టైప్ కూడా ఇస్తారు. ఇది మనం తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసామంటే శారీ ప్రీ ప్లీట్ చేసిన తర్వాత అసలు మనం దీంట్లో పెట్టిన తర్వాత సో ఇలా శారీ ప్రీ ప్లీట్ చేసి ఇలా కవర్ లో కానీ పెట్టేసామంటే మనం ఎట్లా పడేసినా విసిరి ఇట్లా పడేసినా కూడా ఎక్కడ ఏది పడేసినా కూడా శారీకి అయితే ఎటువంటి డ్యామేజ్ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది ఎలా ఉంటుందో అలాగే నీట్ గా అయితే ఉంటుంది. సో దానికోసం అయితే ఈ శారీ కవర్స్ అనమాట. శారీ కవర్ సైజ్ అనేది నేను 14x18 అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి ఆన్లైన్ లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి, అమెజాన్ లో అవైలబుల్ లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. సో శారీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అయితే మొత్తం ఇలాగైతే తీసేసుకోవాలి. సో ఫస్ట్ శారీ అయితే మొత్తం ఇలాగా తీసేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఫాల్స్ వేస్తాం కదా శారీకి ఫాల్స్. సో శారీ ఫాల్స్ ఉండేదైతే మనకి పైన అయితే వస్తుంది. ఇంకా ఇటు సైడ్ ఉండేది వచ్చి మనకి ఇలాగా లోపల అయితే వస్తుంది. ఫాల్స్ సైడ్ ఉండేది పైన వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఫస్ట్ ప్లీట్ అనేది ఎన్ని ఇంచెస్ అనేది మనం చూసుకొని కస్టమర్ కి ఇట్లా పెట్టుకొని పిన్ అయితే వేసుకోవచ్చు. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇట్లా లైట్ గానే తీసుకుంటున్నాను. సో ఫస్ట్
మనం మెజర్మెంట్ కోసం నేను ఇట్లా జస్ట్ ఊరికే అందాజుగా అయితే తీసుకుంటున్నాను. సో ఇలాగా ఫస్ట్ మెజర్మెంట్ ఇలా అయితే తీసుకోవాలి. మన నీ ఉంది కదా, సో నీ కన్నా ఒక జానకి కరెక్ట్ గా ఒక ఇలాగ చూపిస్తున్నాను కదా ఒక జాన, సో నీ కన్నా ఒక జాన కిందకుంటే సరిపోతుంది. సో నాకు అలాగే అయితే తీసుకుంటున్నాను. సో అక్కడి నుంచి ఇక్కడ ఒక పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. సో ఇదైతే ఫస్ట్ మెజర్మెంట్ అన్నమాట. తర్వాత సెకండ్ ఇక్కడ తీసుకున్నాం కదా, సో అక్కడి నుంచి ఇది ఇలాగా ఒక టర్న్ అయితే అయ్యి చూసారు కదా, ఇలాగ పైకి పెట్టకూడదు. సో కొంచెం క్రాస్ గా ఇలాగ రావాలి. సో ఇలా క్రాస్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ నుంచి మన బల్లి బటన్ దగ్గర నుంచి మన రైట్ నీ వరకు, లేదా మన హ్యాండ్ ఎంత పొడుగు వస్తుందో సో అంత పొడుగు మన హ్యాండ్ టచ్ అవుతుంది కదా, సో అక్కడ వరకు అంటే రైట్ థై వరకు అయితే ఇక్కడ వరకు అయితే మనం సెకండ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇది సెకండ్ మెజర్మెంట్ అన్నమాట. తర్వాత శారీ ఫస్ట్ కట్చింగ్ అంటారండి. ఇది వచ్చి మనం ఇక్కడ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇది వచ్చి మన రైట్ చెస్ట్ కి నేరుగా ఉంచి ఒక టర్న్ అయితే తిరిగి ఇటు సైడ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ చెస్ట్ కి నేరుగా అన్నమాట. సో రైట్ చెస్ట్ నేరుగా నుంచి లెఫ్ట్ చెస్ట్ నేరుగా ఇంకొక పిన్ తో అయితే ఇక్కడ సెక్యూర్ చేసుకోవాలి. ఈ 3 మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ అండి, కంపల్సరీ అయితే తీసుకోవాలి. ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలు, మనం శారీ ప్లీటింగ్ అయితే ఈజీగా చేసేయచ్చు. సో చూసారు కదా, ఈ వీడియోలో అయితే మనము శారీ ప్లీటింగ్ కి కావాల్సిన ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాము. అలాగే శారీతో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే తెలుసుకున్నాము. సో నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఈజీగా అయితే వస్తుంది అనమాట మెజర్మెంట్స్. సో నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్పినానని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ మెజర్మెంట్స్ తీసుకున్న శారీని ప్లీటింగ్ ఎలా పెట్టుకోవాలి, ఐరనింగ్ ఎలా చేయాలి, బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.